హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ జేఆర్ ఆపేటి. డే స్టార్ట్ అవ్వాలంటే మన బాడీకి బూస్ట్ కావాలి కదా! నాకైతే అది ఖచ్చితంగా టీయే అని చెప్తాను. మీలో ఎంతమంది ఇలా టీతోనే డేని స్టార్ట్ చేస్తారు? ఇంకా నేను వ్లాగ్ ఈవినింగ్ నుంచి స్టార్ట్ చేశానండి. ఇది ఫ్రైడే రోజు ఈవినింగ్ అండి. ఈవినింగ్ 4:30 అలా అయితది. సో, ఒకసారి గదులు తుడిచేద్దామని చెప్పేసి తుడుస్తున్నా అన్నమాట. మీలో ఎంతమంది ఇలా 2 పూట్ల గదులు తుడుస్తారు? నేను డైలీ అయితే ఏం తుడవనండి. కానీ ఏ రోజైతే నేను ఈవినింగ్ కూడా పూజ చేసుకుంటానో, ఆ రోజు మాత్రం ఖచ్చితంగా ఒకసారి రూమ్స్ అన్నీ తుడుచుకుంటానన్నమాట. మా చిన్నప్పుడు అమ్మ వాళ్ళ ఇంట్లో ఎలా ఉండేదంటే, ఖచ్చితంగా 2 పూటలా తుడిచేవారన్నమాట. అంటే ఈవినింగ్ లైట్స్ ఆన్ చేసే ముందే ఖచ్చితంగా ఒకసారి తుడిచేయాలి. మీలో ఎంతమంది ఇంకా ఇలాంటి రిచువల్స్ ఫాలో అవుతున్నారో నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఇది నైట్ డిన్నర్ కోసం ప్రిపేర్ చేస్తున్నా అండి. అంటే చనా కర్రీ చేద్దామని చెప్పేసి దానికోసం శనగలు మార్నింగే నానబెట్టాను. ఇప్పుడు అవి ఇంకా కుక్కర్లో ఉడకబెట్టేస్తానండి. కుక్కర్లో ఒక 7-8 విజిల్స్ వచ్చే వరకు ఉంచుతానండి. ఇక్కడ చపాతీ పిండి కూడా కలిపేసి పెట్టుకున్నాను. చపాతీ పిండి కలిపేటప్పుడు మనం ఒక స్పూన్ ఆయిల్ కానీ, ఒక స్పూన్ షుగర్ కానీ వేసుకొని కలుపుకుంటే చాలా సాఫ్ట్గా వస్తాయండి చపాతీలు. అంటే చూసారా ఇక్కడ పిండి కూడా ఎంత మెత్తగా వచ్చిందో. ఇక్కడ శనగలు కూడా ఉడికిపోయాయండి. ఇంకా కర్రీ చేసుకోవడమే. నేను ఇవి కొంచెం ఎక్కువే నానబెట్టానండి. అంటే మా హస్బెండ్‌కి ఇవి ఇట్లా పోపేసి ఇస్తే చాలా ఇష్టం అనమాట. అందుకని చెప్పేసి తన కోసం కొంచెం పక్కకు తీసి పెట్టేస్తున్నాను. ఇక్కడ ప్యాన్‌లో ఆయిల్ వేసుకొని ఇందులో బిర్యానీ ఆకు, ఇలాచి, దాల్చిన చెక్క ఈ 3 స్పైసెస్ అయితే వేస్తా అండి. కాకపోతే నా దగ్గర దాల్చిన చెక్క లేదు. అందుకే అది వేయలేదు. కానీ అది వేస్తే నిజంగా ఫ్లేవర్ చాలా బావుంటది. బట్ అది లేదు, ఇంక వేయలేదు. నెక్స్ట్ దీంట్లో ఆనియన్, పచ్చిమిర్చి వేసుకుంటున్నా అండి. ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత దీంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని అది కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి. దాని తర్వాత టమాటాస్ కూడా వేసుకొని కొంచెం సేపు మగ్గించుకోవాలన్నమాట. టమాటాస్ వేసుకున్న తర్వాత ఎప్పుడు మూత పెట్టుకుంటే అవి చాలా బాగా మగ్గుతాయండి. అంటే కొంచెం బాగా మెత్తగా అవుతాయన్నమాట. అలా మనం మూత పెట్టకుండా వేస్తే అంత మెత్తగా అవ్వవు. సో, టమాటాలు ఎప్పుడు వేసుకున్న తర్వాత ఎప్పుడైనా సరే ఒక 2 మినిట్స్ మూత పెట్టుకుంటే అవి చాలా బాగా అవుతాయి. దీంట్లో కొంచెం ఉప్పు, కారం, పసుపు 3 వేసుకొని కొంచెం బాగా కలుపుకోవాలండి. చోలే మసాలా ఉంటే చోలే మసాలా కూడా వేసుకోండి. నా దగ్గర లేదు కాబట్టి నేను వేయట్లేదు. దీంట్లో ఉడికించిన శనగలు ఉన్నాయి కదండీ! అవి కూడా వేసేసుకొని కలుపుకుంటున్నాను. కలుపుకొని కొంచెం సేపు అయిన తర్వాత దాంట్లో వాటర్ వేసేయడమే. యాక్చువల్లీ దీంట్లో టీ డికాక్షన్ ఉంటుంది కదండీ! మనం టీ పెట్టుకుంటామో ఆ డికాక్షన్ వేస్తే కూడా చాలా టేస్ట్ బాగుంటుంది. కాకపోతే ఏంటంటే నా దగ్గర న్యాచురల్ కేర్ టీ పౌడర్ ఉందన్నమాట. అంటే అందులో మసాలాస్ అవి కలుస్తాయి కదా! మళ్ళీ అది వేస్తే ఎలా ఉంటుందో ఏమో అని నేను వేయలేదు. కానీ టీ డికాక్షన్ కూడా ఒక 2-3 స్పూన్స్ వేసుకొని తర్వాత వాటర్ వేస్తే అసలు టేస్ట్ చాలా బాగుంటుందండి. మీ దగ్గర నార్మల్ టీ పౌడర్ ఉంటే ఒకసారి ట్రై చేయండి. నిజంగా చాలా టేస్ట్ డిఫరెన్స్ అయితే క్లియర్‌గా తెలుస్తుందన్నమాట. మనం ఈ రెసిపీని డైరెక్ట్‌గా కుక్కర్‌లో చేసుకుంటే ఇంకా ఈజీగా అయిపోతుందండి. నాకేంటంటే కొంచెం ఈ శనగలు కావాలని చెప్పేసి ఇట్లా చేశాను కానీ, అదే డైరెక్ట్‌గా మనం కుక్కర్‌లో చేసుకుంటే ఇంకా సింపుల్‌గా అయిపోతుంది. అండ్ టేస్ట్ కూడా ఇంకా చాలా బాగుంటుందన్నమాట.
ఇంక ఫైనల్‌గా దీంట్లో కొంచెం ధనియా పౌడరు, కొంచెం గరం మసాలా వేసి దగ్గరికి కలిపేసుకొని దించేసుకోవడమండి. సింపుల్‌గా అయిపోతది ఇదైతేని. కానీ చపాతీతో చాలా బావుంటది ఈ కర్రీ. ఇంక ఇదే అండి మా డిన్నర్. చపాతీ విత్ చోలే కర్రీ. చూసారు గదా! చపాతీలు ఎంత సాఫ్ట్‌గా వచ్చాయో. పిండి కలిపేటప్పుడు ఖచ్చితంగా ఒక స్పూన్ షుగర్ కానీ, ఆయిల్ కానీ వేసి కలుపుకుంటే చపాతీలు ఇంత సాఫ్ట్‌గా వస్తాయన్నమాట. ఇంకా డిన్నర్ అయిపోయిన తర్వాత కిచెన్ మొత్తం ఒకసారి ఇట్లా క్లీన్ చేసి పెట్టుకుంటే ఇంకా మనకు నెక్స్ట్ డే మార్నింగ్‌కి ఫ్రెష్‌గా, నీట్‌గా ఉంటది గదా! ఇంక పడుకునే ముందు ఒకసారి ఇట్లా క్లీన్ చేసి పెట్టేసుకుంటాను. నాకు మెయిడ్ ఏం లేదండి. అందుకే నైటే అంట్లు కూడా తోమేసుకుంటాను. ఇంక షింక్ కూడా క్లీన్ అయిపోతది కదా! మార్నింగ్‌కి మనకి ఇంకా ఫ్రెష్‌గా ఉంటది షింక్ ఇంకా కిచెన్ అన్నీ కూడాను. ఇంక ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అండి. అంటే సాటర్‌డే మార్నింగ్ 6:30, 7 అలా అయితది. ఈ చెట్టు చూసారా? లాస్ట్ టైం ఆకులన్నీ ట్రిమ్ చేశాను కదా! ఇప్పుడు చాలా వచ్చింది. అండ్ ఫ్లవర్స్ కూడా వస్తున్నాయి. ఇంకా చాలా మొగ్గలున్నాయండి. నెక్స్ట్ వీక్ మొత్తం వస్తాయి చెట్టంతా కూడాను. చాలా అనిపించింది. అంటే చాలా రోజుల తర్వాత ఈ చెట్టుకు పువ్వులు పూసిందనమాట. అంటే మార్నింగ్ లేవగానే గార్డెన్‌లోకొచ్చి చూసేటప్పటికి అన్ని చెట్లకి అట్లా ఫ్లవర్స్ ఉంటే చూడడానికి చాలా బావుంటది గదా! మన మైండ్‌కి కూడా ఇంకా చాలా ఫ్రెష్‌గా, ప్లెజెంట్‌గా అనిపిస్తదప్పుడు. అండ్ ఇక్కడ ఇది చూసారా? లాస్ట్ టైం చిన్న అంటొచ్చిందని చెప్పాను కదా! ఇది కూడా కొంచెం పెరిగిందన్నమాట. ఇది మా టెర్రస్ పైన బౌన్సే మొక్కకి ఫ్లవర్స్ చూసారా ఎంత వచ్చాయో. ఈ ప్లాంట్ ఎండలో ఉండడం వల్లేమో చాలా వచ్చాయి దీనికి ఫ్లవర్స్. ఇంక ఇది మార్నింగ్ ఇంటి ముందు పెట్టిన ముగ్గండి. ఇంక తర్వాత ఫ్రెష్ అయిపోయి పూజ చేసుకోవడమే. అంటే సాటర్డే కదా! మా హస్బెండ్ వాళ్ళు ఇంట్లోనే ఉంటారనమాట. నాకు ప్రతి సాటర్డే ఇట్లా తులసిమాల వేయటం అలవాటండి వెంకటేశ్వర స్వామికి. కానీ లాస్ట్ 2-3 వీక్స్ నుంచి వేయడం అసలు కుదరట్లేదు. ఇంతకుముందు నేను తులసిమాల మార్నింగ్ తెచ్చుకునేదాన్ని. అయితే ఈ మధ్య ఎందుకో మార్నింగ్ పూట వెళ్తుంటే వాళ్ళ దగ్గర తులసిమాల ఉండటం లేదు. విడి తులసి మాత్రమే దొరుకుతుందన్నమాట. అందువల్ల లాస్ట్ 2-3 వీక్స్ నేను ఇంక మాల వేయటం అవ్వలేదు. అందుకే ఈ వీక్ ముందు రోజే ఈవినింగే నేను తెచ్చుకొని పెట్టుకొని మార్నింగ్ ఇంక వేశాను అన్నమాట. ఇంక ఇలా సింపుల్‌గా నా పూజ అయితే అయిపోయిందండి. పూజ అయిపోయిన తర్వాత ఇంక మాది బ్రేక్‌ఫాస్ట్ అయితే ఇవాళ దోసలేస్తున్నా అండి. నైట్ చేసి
ఇంకా అది ఆ రోజు ఈవినింగ్ అన్నమాట. ఇంక స్నాక్స్ ఏం చేయలేదని చెప్పేసి 2 పిజ్జాలు ఆర్డర్ పెట్టుకొని ఇంకా అవి తినేసి బయటకు వెళ్ళాము. మా హస్బెండ్‌ది హుడీ ఒకటి ఎక్స్‌చేంజ్ చేయాల్సి ఉందండి. హెచ్‌ఎండ్‌ఎంలో ఎక్స్‌చేంజ్ చేయాలనమాట. దానికోసమనే ఆ రోజు మాల్‌కి వెళ్ళాము. ఇంకా మాల్ మొత్తం క్రిస్మస్ డెకరేషన్‌తో చాలా బావుందండి. ఫుల్ లైటింగ్స్ అవన్నీ పెట్టారు. ఇంకా ఎంట్రన్స్‌లో క్రిస్మస్ ట్రీ కూడా ఉంది. చాలా బావుంది. మొత్తం ఫుల్ డెకరేట్ చేశారు బాగాను. ఇంక అక్కడే హోమ్ సెంటర్ ఉంటే హోమ్ సెంటర్‌కి వెళ్ళామండి. ఫర్నిచర్ అంతా చూస్తున్నాము. ఇప్పుడు ఫర్నిచర్ ఏం ప్లాన్ లేదు. ఓన్లీ మాకు సోఫాస్ ఒక్కటే కావాలి. బట్ అది కూడా ఇప్పుడు కాదులెండి. కొంచెం బడ్జెట్ చూసుకొని కొంచెం మంచివే తీసుకుందాం అని చూస్తున్నాము. అండ్ ఇక్కడ ఈ డైనింగ్ టేబుల్ ఉంది గదా! ఇప్పుడు మా ఇంట్లో ఉన్న డైనింగ్ టేబుల్ కూడా సేమ్ ఇదే అన్నమాట. మేము అప్పుడు హోమ్ సెంటర్‌లోనే తీసుకున్నాము. కాకపోతే మాది 4 సీటర్, ఇది ఇంకా 6 సీటర్ అన్నమాట. మాది బ్లాక్ వుడ్, ఇది కొంచెం బ్రౌన్ కలర్‌లో ఉంది. మిగతాదంతా సేమ్ డిజైన్ కానీ, వుడ్ కానీ అంతా సేమ్ అన్నమాట. అదే చూస్తున్నాము. ఈ కడాయి చూసారా ఎంత బావుందో! నాకైతే చాలా నచ్చింది. మా హస్బెండ్ నేను చూస్తుంటే పదే ఇంకెన్ని కొంటావు అని చెప్పి తీసుకెళ్ళిపోతున్నారనమాట. మన లేడీస్‌కి ఇంట్లో ఎన్నున్నా కొన్ని సరిపోవు కదండీ! ఇంకా కొత్తగా ఏది కనిపిస్తే అది తీసుకోవాలనే అనిపిస్తది. కానీ ఇక్కడ కుక్‌వేర్ కలెక్షన్ చాలా బావుందండి. హ్మ్. ఇది తీసుకో. ఇది కావాలా? ఇదైనా పర్లేదు, ఇదైనా పర్లేదు. మనకిది చాలు. ఇది తీసుకోవచ్చు కదా. ఎంత ఎంఎల్ ఇది? దాని మీద ఉంటే మా రితిక్ అక్కడ జ్యూస్ డిస్పెన్సర్ చాలా బాగా నచ్చిందంట. అది తీసుకోవచ్చు కదా అని అడుగుతుంది. యాక్చువల్లీ అది నాకు కూడా ఎప్పటినుంచో ఉందండి తీసుకోవాలి అని. చూస్తున్నా ఆన్‌లైన్‌లో కూడా ఉన్నాయి. చూసి ఏది బాగుంటే అది ఖచ్చితంగా ఒకటైతే తీసుకుందాం అని అనుకుంటున్నాను. అండ్ ఇవి ఇక్కడ గ్లాస్ జార్స్ చూసారు కదా! చాలా బాగున్నాయి. వుడెన్ లిడ్‌తో ఉన్నాయన్నమాట. అసలు భలే నచ్చాయండి నాకైతేని. ఇంక ఇక్కడ ఈ టీ కప్స్ ఇవి మా ఇంట్లో సేమ్ కప్స్ ఉన్నాయండి. అయితే అయి బ్రేక్ అయిపోయాయి అని చెప్పేసి మళ్ళీ ఇంకొక 2 కప్స్ తీసుకున్నాను. కానీ ఎన్ని వెరైటీస్ ఆఫ్ కప్స్ ఉన్నాయంటే అసలు కాస్ట్ కూడా అలాగే ఉన్నాయండి. సెట్ ఒక్కొక్కటి 500, 1000, 2000 అట్లా ఉన్నాయన్నమాట. కానీ అసలు చాలా బాగున్నాయి. అండ్ ఇక్కడ ఇవి చూసారా సోప్ డిస్పెన్సర్స్ ఇంకా టిష్యూ హోల్డర్స్ అనమాట. అసలు ఎన్ని వెరైటీస్ ఉన్నాయో అండి ఇవి కూడాను. ఎంత క్యూట్‌గా అంటే కిడ్స్ రిలేటెడ్, పెద్దవాళ్ళకి తగినట్టు అసలు ఎంత బాగున్నాయో. మా రితిక్ అయితే ఎంత నచ్చినాయి అంటే అసలు మనమైతే లేడీసు ఇలాంటి చోటుకి వెళ్తే నిజంగానే చంద్రముఖిలా మారిపోతామండి. అంటే ఏది చూసినా కొనేయాలి, తీసుకోవాలి అని అనిపిస్తది. బట్ వెళ్ళిన ప్రతి చోట అయితే తీసుకోలేం కదండీ. మనకి ఏది నీడు, ఏది ఖచ్చితంగా ఇది కావాలి అనుకుంటామో అవైతే తీసుకోవాలి. ఇవి మనల్ని ఎంత టెంప్ట్ చేసినా మాత్రం మనం టెంప్ట్ అవ్వకూడదండి. టెంప్ట్ అయ్యామా ఇంకా అంతే. మన ఇంటి నిండా అవసరమైన వాటికంటే అనవసరమైనవే ఎక్కువైపోతాయి అప్పుడు. ఇది చూసారా యూనికార్న్ డిజైన్‌తో ఎంత బావుందో. పిల్లలు చూడగానే టెంప్ట్ అవుతారు. కానీ నిజంగా అవసరం ఉంటే మాత్రం కొనుక్కోవచ్చండి. కానీ హోమ్ సెంటర్‌లో ఎలా అయినా కొంచెం ఎక్స్‌పెన్సివ్ ఉంటాయి. చూసుకొని దాన్ని బట్టి మన బడ్జెట్‌ని బట్టి తీసుకుంటే బావుంటది. ఈ కప్స్ చూసారా చాలా బాగున్నాయి. అంటే ప్రతి కప్ మీద ఒక్కొక్క లెటర్ ఉందన్నమాట. ఆల్ఫాబెట్స్ ఎవరికైనా గిఫ్ట్ చేయడానికి బావుంటది. ఈ వాటర్ ఫౌంటైన్స్ చూసారా ఎంత బాగున్నాయో. నా విష్ లిస్ట్‌లో ఎప్పుడూ ఒకటి ఉంటదండి ఇది. బట్ దాన్ని తీసుకోవాలంటే దానికి సెట్ అయ్యే ప్లేస్ కూడా ఉండాలి. దానికి ఒక మంచి ప్లేస్ సెట్ చేసిన తర్వాత ఖచ్చితంగా ఒకటైతే తీసుకుందాం అని మా ప్లాన్ అండి. ఇదండి ఇవాల్టి వీడియో.
మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.